ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో మనం ఈరోజు 26వ రోజులోకి అడుగుపెట్టాం. ఈ 26వ రోజులో మరి ఎలాంటి విశేషాలు ఉన్నాయి, ఇంకా మనకి ఈ పృథువు కానీ నారదుడు కానీ ఇంకా మరి వశిష్ఠుడు కానీ జనకుడు కానీ వీళ్ళందరూ ఏం తెలుసుకుంటున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం కోరుతున్నారు, ఏం ఆచరిస్తున్నారు, తదాది వివరాలన్నీ కూడా మనము చక్కగా తెలుసుకుంటూ వస్తున్నాం. మనకందరికీ కూడా మరి ఈ కార్తీక పురాణం వినటం వల్ల కానీ, చదవటం వల్ల కానీ, పఠించడం వల్ల కానీ, మరి పారాయణం చేయటం వల్ల మనకి అనేక రకాల సద్గతులు లభిస్తాయని చెప్పి మరి ఈ స్కాంద అంతర్గత లేదా పద్మ అంతర్గత పురాణాలు మనకి తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. మరి ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మరి భగవత్ ప్రార్థన చేసుకుంటూ, జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వబీజానాం హయగ్రీవా ఉపాస్మయే హయగ్రీవా ఉపాస్మయే. ఈ 26వ రోజు మనకి ఇంచుమించుగా అన్ని పదార్థాలు కూడా నిషేధముగానే చెప్పడం అనేది ఉంది. అంటే ఈరోజు ఉపవాసం ఉంటే కనుక కటిక ఉపవాసం ఉండి కేవలం మనం జలాన్ని లేదా పళ్ళు ఇలాంటివే తినాలి. ముఖ్యమైన వండుకునే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిషిద్ధంగా తెలపడం అనేది అయితే జరిగింది. ఇక దానంగా ఏదైనా ఇవ్వవలసి ఉంటే కనుక నిలవ ఉండే సరుకులు ఏవైతే ఉంటాయో అలాంటివి మనం ఈరోజు దానంగా చేయాలట. కనుక ఈ నిలవ ఉండే వస్తువులు మనం దానం చేయవలసి ఉంటుంది. ఇక ఈరోజు మనం కనుక ఎవరిని పూజించాలి అంటే కుబేరుని పూజించాలి. ఈ కుబేరుని పూజించాలి అంటే కనుక మరి ఏ రకంగా పూజించాలి, ఏ మంత్రం చదవాలి, దానివల్ల దానికి ఫలితం ఏంటి కనుక చూసుకుంటే కనుక ఈరోజు ప్రతి ఒక్కరు బాధపడేది కానీ, ప్రతి ఒక్కరు అరువులు చాచేది కానీ, ప్రతి ఒక్కరు కూడా నిత్యం దానాన్వేషణలోనే దాని యొక్క పట్టు సాధించడంలోనే మనం ఉరకలు పరుగులు పెడుతున్నాము. అంటే ఏది కావాలో ఆ ధనాన్ని అందించేదే ఈరోజు మన మంత్రం యొక్క ఫలితం. అది ఏంటి అంటే కనుక ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ సహ ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ సహ. ఇది కనుక పఠించినట్టయితే మనకి ధనలబ్ధి అవుతుందిట, మన ఇంట్లో సిరి సంపదలన్నీ కూడా అభివృద్ధి చెందుతుందిట. ఇంకా మనకి ఇప్పుడు నిజానికి అవసరం లేనిది, ఇది పాత కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సరే ఈ జోదం వాటిలో కూడా విజయం లభిస్తుందని చెప్పి కూడా మనకి ఈరోజు ఈ మంత్ర ఫలితం అనేది చెప్పడం అనేది జరిగింది. అయితే ఏదైనా సరే మన యొక్క అర్థము అనేది అంటే సంపాదన అనేది ఎప్పుడూ కూడా మనకి ధర్మబద్ధమై ఉండవలసి ఉంటుంది. అన్యాయబద్ధంగా ఉండేది ఎప్పటికైనా అది ఏదో రోజు మనకి నశిస్తుంది. కనుక ఏదైనా మనం గ్రహించవలసింది ఏంటి అంటే కనుక ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ధర్మంతోనూ ఆ అర్థము ఏదైనా సరే మనము అర్థము అంటే కనుక ఇక్కడ ద్రవ్యము లేదా ధనము, దాన్ని కూడా మనము ఇటు కామం కానీ ఏదైనా సరే ఈ ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా ధర్మంగా సాగినప్పుడు మాత్రమే మనకి మోక్షం లభిస్తుందని చెప్పి కూడా ఉంది. కనుక ఏదైనా మనం ఆచరించవలసిన క్రియ ఎప్పుడు కూడా ధర్మంతోనూ సత్యంతోనూ నడవవలసి ఉంటుంది అంటల్లో ఎలాంటి సందేహం లేదు. అన్యాయంగా సంపాదించింది ఎప్పటికైనా అన్యాయంగానే పోతుంది. మరి ధర్మంగా మనం ఏదైతే సంపాదిస్తామో అది 10 పైసలైనా కూడా 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఈరోజు మరి ఈ కథల విశేషంలో ఈ 26వ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ విష్ణుగణాలు చెప్పిందంతా విని మనం విస్తృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు తిరిగి అడుగుతాడు. అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్న ఈ ధర్మదత్తుడే తర్వాత కాలక్రమంలో దశరథ మహారాజు అవుతాడు అని చెప్పి ఆయన దండవత్క ప్రణాళ ఆచరించి ఓ విష్ణు స్వరూపాల ఈ జగత్తంతా కూడా అనేక క్రతువుల చేత దానాల చేత ఆ కలవనాభుణ్ణి సేవించుకుంటూ కలహనాభుడు అంటే కనుక మనకి నారదుడు, కమలనాభుడు అంటే కనుక విష్ణుమూర్తి.
అంటే ఈ నారదుడు చెప్పింది మనం ఆచరిస్తూ ఆ విష్ణువుని మరి సేవించుకుంటూ ఉన్నారు. వాటన్నిటిలో కూడా ఏ ఒక్కదానిని ఆచరించడం వల్ల విష్ణువుకి అత్యంత ప్రీతి అవుతుందో, దేనివల్ల విష్ణువు యొక్క సాక్షాత్కారము సులభంగా లభిస్తుందో నాకు సెలవియ్యండి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు ఈ విష్ణు గణాలందరూ కూడా అతనికి ఈ రకంగా సమాధానము ఇస్తాయి. ఓ పాపరహితుడైన ఓ బ్రాహ్మణుడా, నువ్వు అడిగిన ప్రశ్నలకు ఇతిహాసపూర్వకంగా ఒక సమాధానాన్ని చెప్తాను. పూర్వము కాంచీపురంలో చోళుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ధర్మపాలనకు ప్రతీకగా పెట్టింది పేరుగా నిలిచాడు. ఆయన ప్రజా శ్రేయస్సు కోసం అనేక రకాలైన యజ్ఞ యాగాది క్రతువుల్ని నిర్వహించాడు. మరి సమస్త ప్రాణులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జలాలని సుస్థిరపరచడం కోసం మరి బావులు, నూతులు ఇలాంటివి ఎన్నో కూడా ఆయన తవ్వించాడు. వారికి శాశ్వతంగా సుఖాలు కలిగించడానికి అనునిత్యం పాటుపడసాగాడు. ఇక ఏదైతే తన యొక్క పాలన సాగుతుందో ఆ పాలన అంతా కూడా ఒక ధర్మబద్ధమై కొనసాగుతూ ఉంటుంది. ఈ మహారాజు ప్రతిరోజు కూడా ఒక ఆలయానికి వెళ్ళి విష్ణువుని పూజిస్తూ రావటం అనేది అలవాటు. ఇక్కడ ఆ విష్ణుమూర్తి అనంతసేనము అనే మూర్తిగా విరాజిల్లటం అనేది కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా తన యొక్క సంపదలకు లోటు లేదు కాబట్టి మణిమాణిక్యాలతో మరి సమస్త ఔశ్వర్యాలతో వెళ్ళి ప్రతిరోజు కూడా అనునిత్యం విష్ణుమూర్తికి సేవ చేస్తూ ఉండేవాడు. అంటే రాజులకు కొలుచుకుంటే దెబ్బలకి కుదువా అన్నట్టుగా మరి ఇలా రాజులకి ఔశ్వర్యానికి ఉంటే వారు పూజించాలి అనుకుంటే ఎలాంటి ఆడంబరమైనా కూడా కనిపించవచ్చు కదా. అదే రీతిలో ఇక్కడ రాజు మరి బంగారు పుష్పాలతో కానీ మణులతో కానీ మరి వివిధ ఇలాంటి తరగని సంపదతో విష్ణువుని ప్రతిరోజు కూడా పూజించేవాట. ఆ రకంగా పూజిస్తూ ఉండగా అక్కడికి ఇదే ఆలయానికి అనుకోకుండా ఒక పేద బ్రాహ్మణుడు విష్ణుదాసు అనేవాడు కూడా ప్రతిరోజు ఇదే విష్ణు ఆలయానికి వెళ్ళేవాట. అలా వెళ్తూ ఉండగా ఈయన ఈ రాజు ఇంతకుముందు చేసిన పూజకి ఉపయోగించినవన్నీ కూడా వాటన్నిటిని అవి బంగారమైనా సరే ఆయన పూజించవలసింది పూజ. ఆ పూజకి అంతకుముందు ఉన్న ఎవరు ఎలాంటివి చేస్తున్నా కూడా వాటిని మనం నిర్మల్యంగానే భావించాలి. అమ్మో ఇవి బంగారు పుష్పాలు కదా, వెండి పుష్పాలు కదా, నేను దాచుకోవాలి అనే తలంపు ఆయనకి లేదు. అంత అమాయకుడైన విప్రుడు. ఇవాళైతే మనం మార్చి లోపల పెట్టుకుంటాం. కానీ ఏదైతే ఈయన మరి అందుకు విరుద్ధంగా వాటన్నిటిని కూడా అంతకు ముందు ఎవరో పూజ చేసినాయి కాబట్టి ఆ పూజ చేసిందంతా కూడా ఆయన నిర్మాల్యంగానే భావించి అలాంటి మణిమాణిక్యాలన్నిటినీ కూడా పక్కన పెట్టేశాట. చూసారా మరి అంతటి అమాయక భక్తుడు అనుకోండి లేదా నిర్మల భక్తుడు అనుకోండి, అలాంటి భక్తి కలిగిన వాడు ఇక్కడ మనకి ఈ విష్ణు దాసుడు. ఇక ప్రతిరోజు కూడా ఆయన విష్ణు సూక్తాన్ని పఠిస్తూ మరి తన శక్తి మేరకు విష్ణువునికి అనేక రకాలుగా అభిషేకాలు చేస్తూ ఇటు తులసి దళాలతో అయితేనేమి, తర్వాత మరి ఇతర సామాన్య పుష్పాలతో అయితేనేమి తనకి తోచిన విధంగా ప్రతిరోజు కూడా ఈయన విష్ణు సేవలో పునరంకితం అవుతూ ఉండేవాడనమాట. ఒక రోజు ఇది అంతా కూడా చూసి రాజుకి చాలా కోపం వచ్చింది. అంటే ఒక 2-3 రోజులు చూశాడు. తను వెళ్ళాక తర్వాత ఇవన్నీ కూడా ఎవరో చిందరవందరగా పారేసి ఉండటం, పక్కన పెట్టేసి ఉండటం. అయ్యో నేను ఇంత విలువైన సంపదను పెట్టి సాక్షాత్ ఆ విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటే ఎవరో దీన్ని ఇక్కడంతా కూడా నానా గందరగోళం చేస్తున్నారని చెప్పి ఒకరోజు కాపు కాసి అక్కడ ఉంటే ఈ బ్రాహ్మణుడు చేసిన నిర్వాకం అంతా చూసి ఈ చోళ మహారాజుకి అమితమైన కోపం వస్తుంది. వెంటనే ప్రశ్నిస్తాడు, అసలు నా పూజలో దేవుడు అంత ప్రకాశమానమే వెలుగుతున్నాడు. నేను పెట్టిన మణిమాణిక్యాలతో ఆయన అప్రకాశమానమై విరజిల్లుతున్నాడు. అలాంటి ప్రకాశాలలో
అనంతమైన ప్రకాశాలుగా విరజిల్లుతున్నాడు. అలాంటి ఆయనను నువ్వు, అలాంటి రత్నాలను నువ్వు పక్కన పడేసి ఇంత పిచ్చ పూజను ఎందుకు చేస్తున్నావు, ఇంత నిరర్ధకమైన పూజ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఆయన కొంత చిరాకుతో ఈ బ్రాహ్మణ్ణి అడుగుతాడు. అసలు నీకేమైనా విష్ణు భక్తి అంటే ఏంటో తెలుసా? విష్ణుని ఇలా నా పూజించాల్సింది. పనికిరాని 2 పూలు పట్టుకొచ్చావు, పనికిరాని ఇవాళ పెడితే రేపు వడిలిపోయే తులసి దళాలు పట్టుకొచ్చావు, వాడుతున్నా నీ పూజ. అవే పూజకు అర్హం. నేను చూడు బంగారు పుష్పాలు తెస్తుంటే, వెండి పుష్పాలు తెస్తుంటే అలాంటివేమీ నువ్వు లెక్క చేయకుండా ఇలాంటి వాటితో నువ్వు పూజ చేస్తావా? ఇదిరా నీ పూజ, ఇదిరా నీ దౌర్భాగ్యం అని చెప్పి ఒకంత మండిపడతాడు ఈ చోళ మహారాజు. అప్పుడు అంతేకాకుండా అవహేళనంగా నవ్వుతాడు. అవతల వ్యక్తి అదంతా మరి రాజుకి ఇంత ఔశ్వర్య మదంతో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఏమీ లెక్క చేయకుండా బ్రాహ్మణుడు అంటాడు, నువ్వు ఎంత అవహేళనంగా చేసినా, ఏ రకంగా మాట్లాడినా నేను దానికి సమాధానం ఇవ్వను. ఏదైనా సరే మీరు ఏం చేశారనేది కాదు, ఎంత శ్రద్ధతో నేను భగవంతుని పూజించాననేది నాకు ముఖ్యం. కనుక మేము ఏదైనా సరే నా భక్తే గొప్పదని ఈయన అంటాడు. అప్పుడు ఈయన కూడా మళ్ళీ తిరిగి రాజు మరింత హేళనగా, నువ్వు నీ పెద్దవాళ్ళని కనికరించడానికి ఏదైనా ఒక పుణ్యకార్యం ఆచరించావా? ఎక్కడైనా ఒక యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించావా? ధనహీనుడువు, దరిద్రుడువు, నీకు భక్తి ఏంట్రా? నేను ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహించాను, ప్రజల కోసం, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ప్రతి అహర్నిశలు ఎంతలా కృషి చేశాను, నువ్వు చేసే నిర్వాహకం ఏంటి? నాకు భక్తి నాకు దేవుడు అనుగ్రహిస్తాడా, నీకు దేవుడు అనుగ్రహిస్తాడా అని చెప్పి అక్కడే ఒక సవాలు కూడా విసురుతాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా మరి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇటు రాజు, తర్వాత మరి ఇటు ఇదే మన విష్ణుదాసుడు ఇద్దరు కూడా పంతానికి పోవటం. సరే చూద్దాం ఎవరికి తొందరగా విష్ణు అనుగ్రహం లభిస్తుందో అని చెప్పి వారు మాట తూలుకొని తర్వాత ఇద్దరు కూడా ఎవరి దారిని వెళ్ళిపోతారు. అప్పుడు రాజు వెంటనే తన వారిని అందరినీ కూడా సమావేశపరిచి సత్రయాగానికి పూనుకుంటాడు. ఈ యాగాలకి కూడా మరి లొంగని దైవం ఏమంటాడు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ గయాక్షేత్రంలో ముఖ్యంగా ఈ ఋషుల యొక్క సముదాయం చేత చేయబడినది అయిన ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ విష్ణు సత్ర యాగానికి పూనుకుంటాడు. ఇంకా అంతేకాకుండా అనేకమైన అన్నదానాలు, అనేక దక్షిణలతో మరి సామాన్యులకు ఎవ్వరికీ కూడా ఎంత మాత్రం ఆచరించదగిన నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఆ రకంగా ఒక పెద్ద యాగాన్ని చేయటం ప్రారంభిస్తాడు మన చోళ మహారాజు. ఇక్కడ ఈ పేదవాడైన విష్ణుదాసుడు ఆ విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించాల్సినవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడు. ఏదైతే మరి విష్ణువుకి అమిత ప్రీతికరమైనవేత మార్గమాస వ్రతాచరణ అనుకోండి, కార్తీక మాస వ్రతాచరణ, మార్గశిర మాస వ్రతాచరణ, వీటన్నిటినీ కూడా ఆయన నియమబద్ధంగా చేసుకుంటూ రావటం. తర్వాత ప్రతి ఎక్కడైతే తులసి చెట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సంరక్షిస్తూ చేతనైనంత వరకు వాటిని ఎదుగుదలకి ఆయన పరాక్రమిస్తూ ఆ రకంగా ప్రతిరోజు కూడా చేసుకుంటూ రావటం అనేది ఇక్కడ ఈ విష్ణుదాసు యొక్క క్రియా విలాపంగా అయిపోయింది. తర్వాత ప్రతి ఏకాదశి నాడు కూడా మరి ద్వాదశ అక్షరీయుతముగా విష్ణువుని జపించటం, షోడశోపచార పూజలతో తన శక్తి మేరకు కూడా విష్ణువుని పూజించడం, ఇలాంటివన్నీ కూడా అంటే ఒక సామాన్యమైన మానవులు చేసే పద్ధతిలో విష్ణుదాసు మరి సామాన్యుల్లో అసామాన్యమైన పూజగా మరి ఇక్కడ చోళుడు ఇద్దరు కూడా పోటీపడి ఈ విష్ణువుని ఆరాధిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఎవరి పద్ధతిలో వాళ్ళు అనునిత్యము కూడా ఈ విష్ణువు యొక్క సేవలోనే ఉపక్రమై ఉంటారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకు వెళ్ళిపోయారట. ఆ దొంగిలించిన వాళ్ళు ఎవరా అనేది ఈ విష్ణుదాసుకి పెద్దగా విచారణ చేయలేదు. కానీ మొదట్లో ప్రతిరోజు కూడా అదే తంతు జరుగుతూ రావటం అనేది జరిగింది. ఈయన ఈరోజు వండుకుని అటు వెళ్ళటం, మళ్ళీ ఈలోపు వచ్చి ఎవరో ఒకరు వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతూ ఉండటం, ఈ రకంగా చేస్తూ ఉండేప్పటికీ
ఇక ప్రతిరోజు కూడా మరి విష్ణు పూజలో మరి వంట చేసుకుని నివేదించే లోపే ఇలా ఎవరో ఒకరు వంటకాలను అపహరించుకుపోవటం, ఇక వేళ పోయకూడదు అనే ఆలోచనతో ఆ రోజు బ్రాహ్మణుడు పాపం అరిసేవ అభోజనంతోనే చేసేస్తూ వస్తున్నాడు. అంటే ఆ రకంగా చేసుకుంటూ వారం రోజులు గడిచిపోయి ప్రతిరోజు కూడా అతని భోజనాన్ని ఎవరో ఒకళ్ళు చాకచక్యంగా ఎత్తికెళ్ళిపోతున్నారు. ఇక ఈరోజు ఇది కాదు పని, ఆ దొంగిలిస్తున్న వాళ్ళని ఎవరినైనా సరే మనం తప్పకుండా పట్టుకుని తగిన శిక్ష వేయాలి అనుకుంటగా ఇక్కడ వంటకాలు తను ఎప్పట్లానే పెట్టిన చోటే పెట్టి చాటున దాగి కూర్చుంటాడు. అక్కడ దొంగ కోసం ఎదురు చూస్తాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్నంతా కూడా దొంగిలించేందుకు వస్తాడు. వాడి ముఖం చూస్తే పాపం అత్యంత దీనంగా కనిపిస్తుంది. తిండి తిని ఎన్నాళ్ళయిందో అన్నట్టుగా ముఖం అంతా కూడా లొట్టపోయి ఉంటుంది. పాపం చాలా బాధపడతాడు. మనం ఏదైనా సరే పట్టుకుని శిక్ష వేయాలి అనుకున్న ఈ విష్ణుదాసుకి అతను చూడగానే చాలా కనికరం వస్తుంది. అయ్యో పాపం పేదవాడు కదా, ఎన్నాళ్ళయిందో అన్నం తిని అని చెప్పి అమితంగా బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ వంటకాలన్నింటికి ఎప్పట్లాగానే దొంగిలిస్తుండగా అతని దైన్య స్థితిని చూసి పాపం మన విష్ణుదాసు కరుణారస భరిత హృదయంతో పిలుస్తాడు. ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా బాబు, ఆగు ఆగు, ఆ అన్నాన్ని అసలు అలా ఉట్టిగా ఎలా తింటావు, దాంట్లో ఒక కూర నెయ్యో వేసుకో, అది మరింత రుచిగా ఉంటుంది అని చెప్పి పాపం ఇంకా దొంగ ఎత్తికెళ్ళిపోతున్నాడు అనే భావన పెట్టి పాపం దొంగకు రుచిగా ఎలా వండి పెట్టాలి అని చెప్పి మన విష్ణుదాస్ అతన్ని వెంబడిస్తాడు. అక్కడ అలా ఆగు ఆగు ఆగు, నేను నెయ్యిస్తాను, కూరస్తాను, ఇలా ఈయన పాపం వెంట పడుతూనే ఉన్నాడు. ఈయన ఎక్కడైతే పట్టుకుని మరి రాజభటులకు అప్పచెప్తాడని చెప్పి ఈయన దొంగ పారిపోతూ ఉంటాడు. ఇక అలాగే పరుగెడుతూ ఉంటే నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని స్వామి, తిను స్వామి అని చెప్పి అంటాడు. ఇక అలా వచ్చి ఎప్పుడైతే పరిగెత్తి పాపం అసలే ఆకలితో నీరసంగా ఉన్నాడేమో ఈ వ్యక్తి పడిపోతాడు. ఆ పడిపోయిన వెంటనే వెళ్ళి అయ్యో ఏమైంది అని చెప్పి ఆ మహాత్ముడిని ప్రశ్నిస్తాడు. ఆ మహాత్ముడు జాలిగా చెప్తే అక్కడ ఇలా మూర్చపోయావని బాధపడినప్పుడు వెంటనే ఆయన స్థానంలో విష్ణువు ప్రత్యక్షమవుతాడు. విష్ణుదాసుని కౌగిలించుకుంటాడు. ఇది భక్తి అంటే, ఇది నిర్మలత అంటే అని చెప్పి ఆయన ఆశ్చర్యంగా అతన్ని చూడటం, తర్వాత విమానంలో తనతో కూడా తీసుకెళ్ళిపోతూ ఉండగా ఆ దృశ్యాలన్నింటినీ కూడా ఇక్కడ చోళుడు గమనించడం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు ఇదంతా కూడా చూసి తను అమిత బాధపడతాడు చోళుడు. నేను ఈనాటి యజ్ఞ దీక్ష ఇన్ని చేస్తున్నా కూడా నాకు ఏమాత్రం నా పట్ల మరి విష్ణువు కనికరించలేదు. కేవలం ఒక సామాన్య భక్తుడి వల్ల ఆయన ఇలా రకమైన దారి చూపటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఇక్కడి నుంచి నేను నా యొక్క శిఖను ఏదైతే మరి యజ్ఞయాగాది కోసం శిఖను పెంచుకున్నాడో ఆ శిఖని పెరికేసుకున్నట్ట. అందుకని అప్పటి నుంచి ఆ గోత్రంకి ఆ మౌద్గల అనేది ఏదైతే ఉందో వాళ్ళకి విషకగానే జరిగిందిట. అంతేకాకుండా ఎంత చేసినా కూడా నన్ను కనికరించలేదు అంటే నేను చేసే చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న ఈ యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా నిష్ప్రయోజనం. ఇప్పుడే ఈ క్షణాన్ని నేను కూడా ఈ అగ్నిలో ప్రాయోపసం చేసుకుంటాను, ఈ అగ్నిలో దూకి నేను ప్రాణాన్ని తీసుకుంటానని చెప్పి వెంటనే ఆ అగ్నిలోకి దూకేస్తే అప్పుడు అక్కడ విష్ణు సాక్షాత్కరిస్తాడు. ఆ ధర్మదత్త అలనాడి ఆ విధంగా శ్రీహరి అటు మన విష్ణుదాసుని ఇటు చోళుణ్ణి ఇద్దరినీ కూడా సమానంగా వారిని గైకొని అనుగ్రహించి సాత్కారమించి తన యొక్క వైకుంఠానికి ద్వారపాలకులుగా చేసుకుంటాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణువు అనుగ్రహానికి కానీ సాక్షాత్కారానికి కానీ రెండు విధాలుగా ఉన్న మార్గం ఒకటి భక్తైనా ఉండాలి, లేదా ఆత్మార్పణమైనా ఉండాలి.
సో మనని మనం అర్పించుకోవటం అనేది ఒక పద్ధతి, లేదా మనకి తెలిసిన విధానంలో భక్తిగా వెళ్ళి అందుకోవటం అనేది ఒక పద్ధతి. ఈ రకంగా మనకి ఈ కథలో తెలియజేస్తుంది. మళ్ళీ మరొక కథలో మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.